అందరికీ నమస్కారం. నేను నిన్న ఎకానమిక్ సర్వేకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ మాడ్యూల్ని ప్రజెంట్ చేశాను. ఇక ఈ రోజు నుంచి యూనియన్ బడ్జెట్కి సంబంధించి స్పెషల్ మాడ్యూల్స్ 4 రోజుల పాటు ప్రజెంట్ చేస్తున్నాను. ఈరోజు, రేపు, అలాగే వచ్చే వారంలో సోమ, మంగళ మొత్తం 4 మాడ్యూల్స్ ఉదయం 10 గంటలకి అప్లోడ్ అవుతాయి. మీలో కొంతమందికి సందేహం రావచ్చు, యూనియన్ బడ్జెట్ మీద 4 మాడ్యూల్స్ అవసరమా అని చెప్పి. తప్పకుండా అవసరం. ఎందుకంటే యూనియన్ బడ్జెట్లో ఉన్నటువంటి, అంటే బడ్జెట్ డాక్యుమెంట్లో ఉన్నటువంటి ప్రతి పేరాని మీరు సమగ్రంగా అర్థం చేసుకుంటే, క్షుణ్ణంగా దాని వెనకాలన్న అంతరార్థం తెలుసుకుంటే, ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీరు ఈజీగా బడ్జెట్ అనౌన్స్మెంట్కి రీకన్సైల్ చేయగలరు, అలాగే రీక్యాపిట్యులేట్ కూడా చేయగలరు. అందుకే యూనియన్ బడ్జెట్ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. చాలామంది ఏం చేస్తారు, పేపర్లో ఏవి పెరిగాయి, ఏవి తగ్గాయి అంతవరకు తెలుసుకొని మరుసటి రోజు దాని గురించి మర్చిపోతారు. కానీ స్టూడెంట్స్ అలా చేయకూడదు. ఎకానమీకి సంబంధించి చాలా విషయాలు మీరు బడ్జెట్ డాక్యుమెంట్స్ చదివితే అర్థమవుతాయి. అలాగే ఎకానమిక్ సర్వే కూడా ఎక్కువ మాడ్యూల్స్ అవసరం. కానీ టైం కన్స్ట్రైంట్స్ మూలంగా ఒకే మాడ్యూల్ని ప్రజెంట్ చేశాను. ఈ యూనియన్ బడ్జెట్ని మాత్రం 4 మాడ్యూల్స్ ప్రజెంట్ చేస్తున్నాను. ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ యూనియన్ బడ్జెట్కి సంబంధించినటువంటి విషయాల్ని కేవలం ఏవి రేట్లు పెరిగాయి, ఏవి రేట్లు తగ్గాయి, ఇన్కమ్ ట్యాక్స్లో ఎంత రిబేట్ వస్తోంది, ఎంత తగ్గుతోంది, ఎంత పెరుగుతోంది, ఇంతవరకే తెలుసుకొని అసలు విషయాల్ని వదిలేస్తున్నారు. ఆ అసలు విషయాల్ని చెప్పాలి అన్న ప్రయత్నంతో నేను 4 మాడ్యూల్స్ ప్రజెంట్ చేస్తున్నాను. మొదటి మాడ్యూల్లో ఒక అప్రైజల్, లేకపోతే ఒక ఓవర్ వ్యూ అని చెప్పచ్చు. ఇక్కడ రకరకాల ఫిగర్స్ తీసుకొని ట్యాక్స్ రెవెన్యూ ఎంత, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, వీటి అంతరార్థం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే, అసలు ఏ ఆస్పెక్ట్స్లో మన ఎకానమీ ముందుకు వెళుతోంది, ఏ ట్యాక్సెస్ రొబస్ట్గా పెరుగుతున్నాయి, ఏ ట్యాక్స్ మిగతా వాటికంటే ఎంత ఎక్కువ పెరుగుతోంది, రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి డెవల్యూషన్ ఎలా ఉంది, ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఎకానమీ బేసిక్స్ ఇప్పటిదాకా 18 మాడ్యూల్స్ ప్రొడ్యూస్ చేశాను కదా, వాటిల్లో ఒక మాడ్యూల్లో ఈ ఫిగర్స్కి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు బడ్జెట్ డాక్యుమెంట్స్ని ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పి. ఆ మాడ్యూల్ చూసి ఉన్న వాళ్ళకి ఇది చాలా సింపుల్గా అర్థమవుతుంది. మిగతా వాళ్ళకు కూడా సింపుల్గా అర్థమయ్యే రీతిలో నేను ట్రై చేస్తాను. సరే, అసలు బడ్జెట్ సైజ్ ఎంత? 48 లక్షల కోట్లు. కాసేపు ఆ లక్షల కోట్లు అనేటువంటి పదాన్ని పక్కన పెట్టి 48 అని గుర్తుపెట్టుకోండి. మన బడ్జెట్ సైజ్ 48 లక్షల కోట్లు. దీన్ని ఎలా కంపేర్ చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి? మన ఈ జీడిపి సైజ్ ఉంది చూడండి, మన దేశానికి సంబంధించిన జీడిపి సైజ్ అది దాదాపుగా 280 లక్షల కోట్లు. 280 లక్షల కోట్లు. మన బడ్జెట్ సైజ్ ఏమో 48 లక్షల కోట్లు. అలాగే టోటల్ బ్యాంకింగ్ సిస్టంలో వాళ్ళు ఇచ్చేటువంటి లోన్స్ ఎంత అంటే మొత్తం 150 లక్షల కోట్లు. బ్యాంక్ డిపాజిట్స్ దాదాపు 130 లక్షల కోట్లు. ఇట్లా ఉంటాయి. వాటిల్లోకి వెళ్లకుండా 48 లక్షల కోట్లు అనగానే అదేదో పెద్ద ఫిగర్ మనకెందుకులే అనుకోకండి. 48 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఒక ముఖ్యమైన విషయం, టోటల్ రిసిప్ట్స్, టోటల్ ఎక్స్పెండిచర్ ఈక్వేట్ చేసేస్తారు. టోటల్ రిసిప్ట్స్, టోటల్ ఎక్స్పెండిచర్. మీరు ఇక్కడ చూడండి, టోటల్ ఎక్స్పెండిచర్ 48 లక్షల కోట్లు, టోటల్ రిసిప్ట్స్ కూడా 48 లక్షల కోట్లు. అయితే టోటల్ రిసిప్ట్స్లో అప్పు తెచ్చినవి కూడా కలుపుతారనమాట. అప్పు తెచ్చినట్టు ఏమంటారు? డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు కదా. సో అప్పు తెచ్చినటువంటి డబ్బుల్ని కూడా దాదాపుగా 15-16 లక్షల కోట్లు ప్రభుత్వం అప్పు చేస్తుంది. దాని మూలంగానే ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఉంటుంది అని మీ అందరికీ తెలుసు. ఆ అప్పు చేసినటువంటి డబ్బుల్ని కూడా కలిపేసి టోటల్ రిసిప్ట్స్, టోటల్ ఎక్స్పెండిచర్ ఈక్వేట్ చేస్తారు. సరే, ఈ 48 లక్షల కోట్ల గురించి తెలుసుకుందాం. వీటిల్లో రెవెన్యూ రిసిప్ట్స్ 31 లక్షల కోట్లు, క్యాపిటల్ రిసిప్ట్స్ 17 లక్షల కోట్లు,
31 lakh crores ఏమో రెవెన్యూ రిసిప్ట్స్. క్యాపిటల్ రిసిప్ట్స్ ఏమో 17 లక్షల కోట్లు. నేను పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న నంబర్స్ ఇగ్నోర్ చేసి రఫ్లీ చెప్తున్నాను. 31 లక్షల కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్, 17 లక్షల కోట్లు క్యాపిటల్ రిసిప్ట్స్. ఈ 17 లక్షల కోట్ల క్యాపిటల్ రిసిప్ట్స్లో మోస్ట్లీ మోర్ దాన్ 90% డెట్ క్యాపిటల్ రిసిప్ట్సే ఉంటాయి. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే డిజిన్వెస్ట్మెంట్ ద్వారా 5% షేర్ ఎన్టీపీసీలో ప్రభుత్వం అమ్మిందనుకోండి, ఆ వచ్చేటువంటి డబ్బుల్ని ఇక్కడ ఏమంటారంటే నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన లోన్లని రికవరీ చేశారనుకోండి, అది కూడా నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అవుతుంది. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఏదైతే ఉందో అది మొత్తం కలిపిన 1,00,000 కోట్ల కంటే తక్కువే ఉంటుంది. ఇక డెట్ క్యాపిటల్ రిసిప్ట్సే 15-16 లక్షల కోట్లు ఉంటుందన్నమాట. అంటే అప్పులు. ఆ అప్పుల్ని యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపితో క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ అప్పుల్ని యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపితో క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఈ 17 లక్షల కోట్లు క్యాపిటల్ రిసిప్ట్స్ ఏదైతే ఉందో ఆ 17 లక్షల కోట్లలో 1,00,000 కోట్లు నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, 16 లక్షల కోట్లు డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అప్పులు. సో 16 లక్షల కోట్లు మనం అప్పు చేస్తున్నాం. అప్పు ఎందుకు చేస్తున్నాం? అప్పు చేయటం వెనకాల పరమార్థం ఏంటంటే, అప్పు చేసైనా సరే మీరు ఒక ఇంట్లో ఉన్న చిన్న పిల్లాడిని చదివించారనుకోండి, వాడు ప్రయోజకుడైతే రాబోయే తరాలు బాగుంటాయి. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేటువంటి దాని మీద ఫోకస్ పెడుతూ ఉంటారనమాట. అప్పు చేసైనా సరే మీరు క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయండి. ఒక హైవే కట్టండి, ఒక ఎయిర్పోర్ట్ కట్టండి, మంచి స్కూల్స్, హాస్పిటల్స్ కట్టండి. ఇట్లా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే రాబోయే తరాల వాళ్ళు, ఇంట్లో కూడా చూడండి, ఎవరైనా ఒక 5 ఎకరాల పొలం కొన్నారనుకోండి, రాబోయే తరాలకు ఉపయోగపడుతుంది. సో ఇదంతా కూడా మీరు గమనిస్తే అప్పు చేసినా సరే కొన్నిటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పు చేసి పిల్లాడి చదివించవచ్చు, అప్పు చేసి పొలం కొనచ్చు, అప్పు చేసి ఇల్లు కట్టచ్చు. అంతే తప్పితే అప్పు చేసి తాగి తందనాలు ఆడకూడదు. అర్థమైంది కదా? అందుకే అప్పు ఏదైతే చేస్తారో అదంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కే వెళ్ళాలన్నమాట. కానీ ప్రభుత్వాల్లో ఏం జరుగుతుంది? ఆ చేసే అప్పు ఏదైతే ఉందో అందులో కొంత రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వాడతారు. అందుకే మీకు ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో అది 1.8% ఉంది. అంటే అప్పు చేసిన దాంట్లో కొంత ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వాడుతున్నారు. రోజువారీ శాలరీస్కి కావచ్చు, సబ్సిడీస్కి కావచ్చు, వీటికి వాడుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ పేమెంట్స్ కావచ్చు, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కదా. ఐడియల్లీ స్పీకింగ్ ఈ రెవెన్యూ డెఫిసిట్ అనేది 0 ఉండాలి. అర్థమైంది కదా? తర్వాత ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేసేటప్పుడు అందులో కొంత క్యాపిటల్ అసెట్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. కొంత క్యాపిటల్ అసెట్స్ని క్రియేట్ చేస్తే దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే అప్పుడు అసలు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత అనేది వస్తుంది. ఇక ప్రైమరీ డెఫిసిట్ మీ అందరికీ తెలుసు. ప్రైమరీ డెఫిసిట్ అనేది ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సరే, 48 లక్షల కోట్లు. ఈ 48 లక్షల కోట్ల కథా కమామిషు మీకు చెప్తాను. చూడండి, ట్యాక్స్ రెవెన్యూ అని ఒకటి ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని ఒకటి ఉంటుంది. ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ గురించి మాట్లాడుకుంటే, క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి మాట్లాడుకుంటే నాన్ డెట్, డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. ముందు నేను ఈ రెవెన్యూ రిసిప్ట్స్ గురించి చెప్తాను. రెవెన్యూ రిసిప్ట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మొదటిది ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్. మీ అందరికీ తెలుసు, ఈ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్కి అనుగుణంగా 41% స్టేట్స్తో షేర్ చేయాలి. 15వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ వలన, లేకపోతే 15వ ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్కి అనుగుణంగా 41% షేర్ చేయాలి. ఇక్కడ చూడండి, అందుకే స్టేట్స్ షేర్ ఇక్కడ పోతుంది. అయితే ఇక్కడ ఒక మతలబు ఉంది. అదేంటంటే సెస్, సర్చార్జ్, కలెక్షన్ ఛార్జెస్ ఇవి షేర్ చేయాల్సిన పని లేదు. కాబట్టి ట్యాక్స్ రెవెన్యూలో ఫైనాన్స్ కమిషన్ ఆదేశాలకి అనుగుణంగా
ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఇస్తుంది, నార్మల్గా ప్రభుత్వాలు యాక్సెప్ట్ చేస్తాయి. సో ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్కి అనుగుణంగా రాష్ట్రాలకు షేర్ చేయాలి. అట్లా 41% వెళ్ళిపోతుంది. అయితే సెస్, సర్చార్జ్, కలెక్షన్ ఛార్జెస్ వాటిని షేర్ చేయాల్సిన పని లేదు. అంతేకాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా షేర్ చేయాల్సిన పని లేదు. సరే, ట్యాక్స్ రెవెన్యూని రాష్ట్రాలకు షేర్ చేయాలి. మరి ట్యాక్సెస్ విషయానికి వస్తే ఏది ఎక్కువ కలెక్షన్ అవుతోంది? దీన్ని మీరు ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఇదంతా డైరెక్ట్ ట్యాక్సెస్, ఇదంతా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏమిటి? సంపాదించేవాడే కడతాడు. అది కంపెనీ కావచ్చు, ఒక ఇండివిజువల్ కావచ్చు. మీ ఆదాయం 10 కోట్లు ఉందనుకోండి, అందులో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్ అంటాం. తర్వాత మీ కంపెనీ బాగా లాభాలు సంపాదించిందనుకోండి, కార్పొరేషన్ ట్యాక్స్ ఉంటుంది. అర్థమైంది కదా? ఈ కార్పొరేషన్ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్, ఈ రెండు కూడా డైరెక్ట్ ట్యాక్స్లోని ప్రధానమైన కాంపోనెంట్స్. డైరెక్ట్ ట్యాక్స్లో ప్రధాన కాంపోనెంట్స్ ఈ రెండే, ఇంకేవో చిన్న చిన్న ఉంటాయి, వాటి గురించి నేను మాట్లాడటలేదు. అయితే డైరెక్ట్ ట్యాక్సెస్, కార్పొరేషన్ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ ఇన్కమ్, లేకపోతే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటాం మనం. తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విషయానికి వస్తే యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్, ఏవైతే జిఎస్టీ పరిధిలోకి రాలేదో ఎక్సైజ్ డ్యూటీస్, కస్టమ్స్ ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో అవి కస్టమ్స్ డ్యూటీ, అలాగే జిఎస్టీ. అర్థమైంది కదా? సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇక్కడ గత కొద్ది సంవత్సరాలుగా ఏం జరుగుతోందంటే డైరెక్ట్ ట్యాక్సెస్ షేర్ పెరుగుతోంది. మీరు చూస్తే టోటల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేటువంటి టోటల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి 11.8% ఆఫ్ జీడిపి. రాష్ట్రాలు కూడా కలిపితే 18% వస్తుంది. కానీ పీర్ కంట్రీస్లో 25% అనమాట. అంటే ట్యాక్స్ టు జీడిపి రేషియోని పెంచాల్సిన అవసరం ఉంది. అది మేజర్ పాయింట్. దాని గురించి ప్రస్తుతానికి వదిలేద్దాం. అయితే గత 3-4 సంవత్సరాల్లో ఏం జరుగుతుందంటే డైరెక్ట్ ట్యాక్సెస్ షేర్ పెరుగుతుంది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ షేర్తో పోలిస్తే. ఈ 11.8లో 6.8 డైరెక్ట్ ట్యాక్సెస్ షేర్, 5% మాత్రమే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ షేర్. ఇది శుభ పరిణామం, ఆహ్వానించదగ్గ పరిణామం. ఎవరు సంపాదిస్తే వాళ్ళే కడతారు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే రిగ్రెసివ్ అని మీ అందరికీ తెలుసు కదా. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనిషిని బట్టి ఉండవు. ఒక సబ్బు మీద వేసే ట్యాక్స్, ఒక పేస్ట్ మీద, టూత్ పేస్ట్ మీద వేసే ట్యాక్స్ మనిషిని బట్టి వేరీ చేయరు. అదే అంబానీకి 10 రూపాయలు ట్యాక్స్ వేసి పేదవాడికి ₹1 ట్యాక్స్ అలా ఉండదు. అందుకని డిస్ప్రపోర్షనేట్గా పేదవాడు ఎఫెక్ట్ అవుతాడు. అందుకే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ షేర్ తక్కువ ఉండాలి. అదే జరుగుతుంది. శుభపరిణామం. మీకు ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్ షేర్ 6.8%, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ షేర్ 5% అనమాట. అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ షేర్ తగ్గుతుంటూ పోతుంది. ఓవరాల్ ట్యాక్సెస్ కలెక్షన్లో డైరెక్ట్ ట్యాక్సెస్ షేర్ పెరుగుకుంటూ పోతుంది. ఈ పాయింట్ని రాసి పెట్టుకోండి. ఇక రెండోది ఏంటంటే అన్ని ట్యాక్సెస్ మీరు చూసిన తర్వాత అన్నిటికంటే ఫాస్ట్గా ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ బాగా గ్రో అయిపోతుంది, బాగా పెరుగుతోంది. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మిగతా ట్యాక్సెస్ కంటే ఫాస్ట్గా పెరుగుతోంది. తర్వాత దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం పెద్ద ట్రాన్సాక్షన్స్ చేయాలంటే పాన్ నెంబర్ అడుగుతున్నారు. మీరు పాన్ నెంబర్ ఇచ్చారనుకోండి, అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి. ఎక్కడైతే మీరు పాన్ నెంబర్ ఇచ్చారో మన పుట్టు పూర్వోత్తరాలు, అలాగే మనం చేస్తున్నటువంటి పనులు ఆ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆర్థిక శాఖకి వెళ్ళిపోతాయి. అందుకే ఏవైతే హై ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, అంటే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్, అవన్నీ ట్రాక్ అవటం వల్ల ఏమైందంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ గణనీయంగా పెరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే టెక్నాలజీ ఇంటర్వెన్షన్ అని చెప్పచ్చు. అర్థమైంది కదా. తర్వాత నాన్ ఇన్వేజివ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా నోటీస్ ఇవ్వకుండా ఏదైనా ఒక పెద్ద అసెట్ కొన్నారనుకోండి, దాన్ని ట్రాక్ చేస్తున్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటని చెప్పి. సో నాన్ ఇన్వేజివ్ మెథడ్స్ ద్వారా ట్రాక్ చేయడం వల్ల పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పెరిగింది. సో ఇందాక ఒక స్టేట్మెంట్ చెప్పాను. టోటల్ ట్యాక్సెస్ 11.8% ఆఫ్ జీడిపి ఏదైతే ఉందో అందులో 6.8% డైరెక్ట్ ట్యాక్సెస్, 5% ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ షేర్ పెరుగుతోంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ షేర్ తగ్గుతోంది. ఇది శుభ పరిణామం అని చెప్పాను. అలాగే అన్ని ట్యాక్సెస్లోకి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫాస్ట్గా పెరుగుతుంది.
ఇక కార్పొరేషన్ ట్యాక్స్, ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, ఈ రెండింటిని మనం గమనిస్తే అంటే డైరెక్ట్ ట్యాక్సెస్లోకి వద్దాం. డైరెక్ట్ ట్యాక్సెస్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ షేర్ పెరుగుకుంటూ పోతుంది, కార్పొరేషన్ ట్యాక్స్ షేర్ తగ్గుకుంటూ పోతుంది. అర్థమైంది కదా. ఇవన్నీ ఈ మధ్యకాలంలో మారినటువంటి పరిణామాలు. సరే, కార్పొరేషన్ ట్యాక్స్ 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్, 11 లక్షల కోట్లు జిఎస్టీ, ఎక్సైజ్ 3 లక్షల కోట్లు, కస్టమ్స్ డ్యూటీ 2 లక్షల కోట్లు, మొత్తం కలిపితే 38 లక్షల కోట్లు. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం దాదాపు 12.5 లక్షల కోట్లు రాష్ట్ర వాటాగా వెళుతున్నాయి. మిగిలింది 26 లక్షల కోట్లు. మీకు ఇందాక చెప్పాను కదా, మొత్తం బడ్జెట్ సైజ్ 48 లక్షల కోట్లని. 48లో 26 లక్షల కోట్లు నెట్ ట్యాక్స్ రెవెన్యూ. ఇక నాన్ ట్యాక్స్ రెవెన్యూ చూస్తే, నాన్ ట్యాక్స్ రెవెన్యూని రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించి ఏ కాంపోనెంట్స్ వస్తాయి? రాష్ట్రాలకేమో కేంద్రం అప్పులు ఇచ్చినప్పుడు వాళ్ళు వడ్డీ కట్టారనుకోండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద వస్తాయి. ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసింది కదా 2.1 లక్షల కోట్లు, అది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లాభాలు వస్తే డివిడెండ్స్ డిక్లేర్ చేస్తాయి కదా, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లాభాలు వస్తే వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తాయి కదా, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అలాగే స్పెక్ట్రమ్ ఆక్షన్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇవన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇక్కడ మీరు గమనిస్తే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల కోట్లు ఉన్నటువంటి నాన్ ట్యాక్స్ రెవెన్యూ 5.5 లక్షల కోట్లకు చేరుకుంది. ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ కావచ్చు, నాన్ ట్యాక్స్ కావచ్చు, గణనీయంగా డబ్బులు వచ్చేస్తున్నాయి. ఈ మధ్య ట్యాక్స్ బాయన్సీ కూడా బాగా ఉంది. ఎస్పెషల్లీ మీరు చూస్తే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్స్ బాయన్సీ గణనీయంగా ఉంది. ట్యాక్స్ బాయన్సీ అంటే ఏమిటి? నామినల్ జీడిపి ఉదాహరణకి 10% పెరిగిందనుకుందాం. నామినల్ జీడిపి 10% పెరిగితే ట్యాక్స్ 15% పెరిగిందనుకోండి. 15/10 ఎంత? 1.5. ట్యాక్స్ బాయన్సీ 1.5 అవుతుంది. అర్థమైంది కదా. సో ఇదంతా నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ దాదాపు 5 లక్షల కోట్లు, మొత్తం కలిపితే 31 లక్షల కోట్లు. ఇక్కడేమో 26, ఇక్కడేమో 5. 26, 5 ఎంత? 31 లక్షల కోట్లు. ఇది నాన్ ట్యాక్స్ రెవెన్యూ కలిపి టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్. ఇక క్యాపిటల్ రిసిప్ట్స్ కొందాం. క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏమిటి? మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారు, దాన్ని రికవరీ చేస్తే క్యాపిటల్ రిసిప్ట్. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు అప్పు ఇచ్చారు, అసలు రికవరీ చేస్తే క్యాపిటల్ రిసిప్ట్. వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టారనుకోండి, నెలకి 6 నెలలకి, అది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అర్థమైంది కదా. సెంట్రల్ గవర్నమెంట్కి నాన్ ట్యాక్స్ రెవెన్యూకి అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్కి తేడా. కేంద్రం రాష్ట్రాలకు అప్పులు ఇచ్చింది, రాష్ట్రాలు వడ్డీ పే చేస్తున్నాయి, అసలు వాళ్ళ దగ్గరే ఉంది. వడ్డీ పే చేయటం నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకు వస్తుంది. ఇక అసలు తీర్చేశారనుకోండి, అది క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తుంది. దాన్ని నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటారు. నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అప్పేం క్రియేట్ అవటం లేదు కదా. మీరు బారోయింగ్స్ తెచ్చారనుకోండి, అది డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. సో ఇక్కడ రికవరీస్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 28,000 కోట్లు. అలాగే అదర్ రిసిప్ట్స్ అన్నారు, ఇక్కడ మెన్షన్ చేయలేదు. అదర్ రిసిప్ట్స్లో డిస్ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఈ ఎన్టీపీసీకి సంబంధించిన షేర్స్ అమ్మారనుకోండి, అమ్మినప్పుడు ఏమవుతుంది? డబ్బులు వచ్చేస్తాయి. మీరు పొలం అమ్మితే డబ్బులు వస్తాయి. అది నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. మీరు ఇల్లు అమ్మితే డబ్బులు వస్తాయి, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. అర్థమైంది కదా. ఇక ఇట్లా నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేటువంటివి కేంద్ర ప్రభుత్వానికి తక్కువే ఉంటాయి. ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్ మీద అంత ఫోకస్ పెట్టడం లేదు ఈ మధ్య. ఎందుకంటే రకరకాల గొడవలు అవుతున్నాయి. చూడండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇష్యూ, దాన్ని అమ్మేద్దాం అనుకున్నారు, అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి, కానీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ కదా. అందుకే డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కొంచెం స్లో డౌన్ అయింది. వాస్తవంగా
5-6 ఏళ్ల క్రితంతో పోలిస్తే డిస్ఇన్వెస్ట్మెంట్ రిసిప్ట్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. తర్వాత డెట్ రిసిప్ట్స్ దాదాపు 16 లక్షల కోట్లు డెట్ రిసిప్ట్స్. ఇవి అప్పులు. మీకు ఇందాకే చెప్పాను కదా అప్పులు ఎందుకు చేస్తారని. అప్పు చేసి పొలం కొన్నా, అప్పు చేసి ఇల్లు కట్టుకున్నా, అప్పు చేసి పిల్లాడిని చదివించినా అది ఓకే, అది అవసరం కూడా. ఎందుకంటే మనం అప్పు చేస్తే కట్టే ఇంట్రెస్ట్ ఎంతైతే ఉందో, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక పిల్లాడిని, అంటే ఇంట్లో ఫ్యామిలీలో ఫాదర్ అప్పు చేసి బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు, పిల్లాడిని కంప్యూటర్ సైన్స్ బీటెక్ చేయించారు. అప్పు తీసుకున్న దాని మీద ఇంట్రెస్ట్ ఎంత కడతారు? 9%, 10% కడతారు. ఆ పిల్లాడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి బోల్డ్ సంపాదిస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు రిటర్న్స్ చాలా వచ్చినట్టు కదా. ఈ అప్పుతో కట్టే వడ్డీతో పోలిస్తే ఆ రిటర్న్స్ చాలా ఎక్కువ కదా, రాబోయే తరాలన్నీ బెనిఫిట్ అవుతాయి. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి అప్పు చేయటం సమంజసం. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఈ అప్పు చేసిన 16 లక్షల కోట్లలో 11 లక్షల కోట్లే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వెళ్తుంది. మిగతా 5 లక్షల కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్కి వెళ్తుంది. అంటే ఒక కుటుంబంలో పిల్లాడిని చదివించడానికి 10 లక్షలు అప్పు చేశారు. ఒక కుటుంబంలో పిల్లాడిని చదివించడానికి 10 లక్షలు అప్పు చేశారు. 7 లక్షలతో చదివించారు, 3 లక్షలు వాడుకున్నారు. ఏదో ఒక ఖర్చులు, రోజువారీ ఖర్చులు. అర్థమైంది కదా. ఈ 3 లక్షలు వాడుకున్న వాటి మీద రిటర్న్స్ రావు కదా. అందుకే 10 లక్షలు అప్పు చేస్తే ఐడియల్లీ ఏమిటి, ఆ 10 లక్షలతో పిల్లాడిని చదివించాలి. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, అది డెట్ ఏదైతే ఉంటుందో, ఎంతైతే బారోయింగ్స్ చేస్తారో దానికి ఈక్వల్గా ఉన్నప్పుడు రెవెన్యూ డెఫిసిట్ 0 అయిపోతుంది అనమాట. అందుకే ఐడియల్గా రెవెన్యూ డెఫిసిట్ 0 ఉండాలి అని చెప్తారు. సరే, టోటల్ క్యాపిటల్ రిసిప్ట్స్ 17 లక్షల కోట్లు, ఇదేమో 31 లక్షల కోట్లు, ఇదేమో 17 లక్షల కోట్లు, మొత్తం కలిపితే 48 లక్షల కోట్లు రెండు పక్కల మ్యాచ్ అవుతాయి. సరే, మీకు ఇందాక ఓ పాయింట్ చెప్పాను. గవర్నమెంట్ బడ్జెట్ సైజ్తో పోలిస్తే, అంటే ఓవరాల్గా ఎలా రూపాయి వస్తుంది అని చూస్తే, అంటే ఒక రూపాయి వస్తే ఎన్ని పైసలు ఎలా వస్తుంది, బారోయింగ్స్ ద్వారా ఎంత వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎంత వస్తుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా ఎంత వస్తుంది అని చూస్తే, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా మీకు చూపిస్తాను. గత సంవత్సరం 2023-24 బారోయింగ్స్ ద్వారా ప్రతి 100 పైసల్లో 34 పైసలు వస్తే, ప్రతి 100 పైసల్లో 34 పైసలు వస్తే, ఈ సంవత్సరం 100 పైసల్లో 27 మాత్రమే బారోయింగ్స్ ద్వారా వచ్చాయి. అంటే బారోయింగ్స్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం తగ్గించుకుంటూ వెళుతుంది. అందుకే ఫిస్కల్ డెఫిసిట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎస్టిమేట్లో 5.9% ఉన్నటువంటి ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ఇప్పుడు 4.9%కి వచ్చింది. బారోయింగ్స్ తగ్గించుకుంటూ పోతున్నారు. ఇలా తగ్గించుకుంటూ పోతే గ్రాడ్యువల్గా పబ్లిక్ డెట్ కూడా తగ్గుకుంటూ పోతుంది. ఇప్పుడు పబ్లిక్ డెట్, జనరల్ గవర్నమెంట్ డెట్ చూస్తే రాష్ట్రాలది, కేంద్రాన్ని కలిపితే 80% కంటే ఎక్కువ ఉంది. దాన్ని తగ్గించమని చెప్పి ప్రపంచ సంస్థలు కూడా చెప్తున్నాయి. సో ఇక్కడ ఈ బడ్జెట్కి పోయిన బడ్జెట్కి తేడా మీరేం గమనించారు? పోయిన బడ్జెట్లో బారోయింగ్స్ 34 పైసలు అయితే ఒక 100 పైసల ఆదాయానికి ఈ సంవత్సరం 27 పైసలు మాత్రమే. మరి మిగతా ఆదాయం ఎలా వచ్చింది? మీకు ఇందాక చెప్పాను కదా, ట్యాక్సెస్ గణనీయంగా పెరిగాయని చెప్పి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా గణనీయంగా పెరిగిందని చెప్పి. ఒక్కసారి చూడండి, ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ 15 పైసలు, అంటే 100 పైసలు ప్రభుత్వానికి ఆదాయం వస్తే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా గత సంవత్సరం 15 పైసలు వచ్చింది. ఈ సంవత్సరం 19 పైసలకి పెరిగింది. అంటే ట్యాక్స్ బాయన్సీ బాగా ఎక్కువ ఉంది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో. అదే కాకుండా మీరు ఇక్కడ చూడండి, కార్పొరేషన్ ట్యాక్స్ లాస్ట్ ఇయర్ 15 పైసలు వస్తే ఈ సంవత్సరం 17 పైసలు అయిపోయింది. అలాగే మీరు యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ చూస్తే అవి తగ్గాయి. అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చూడండి, 17 నుంచి 18 అయింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నిటికంటే ఫాస్ట్గా గ్రో అవుతోంది. తర్వాత స్థానంలో కార్పొరేషన్ ట్యాక్స్ ఉంది, తర్వాతి స్థానంలో జిఎస్టీ ఉంది. అర్థమైంది కదా. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూ లాస్ట్ ఇయర్ కేవలం 6 పైసలు అయితే ఈ సంవత్సరం 9 పైసలు అయింది. అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా గణనీయంగా పెరిగింది. ప్రధాన కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్ప్లస్ని ట్రాన్స్ఫర్ చేయటం.
తర్వాత ఎలా డబ్బులు పోతున్నాయి అనేటువంటి చూస్తే ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ పేమెంట్స్ లాస్ట్ ఇయర్ 20 పైసలు పోతే ఈ సంవత్సరం 19 పైసలు, అంటే తగ్గించుకుంటూ పోయేటువంటిది ముందు ముందు కనబడుతూ ఉందన్నమాట. తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మీద 9 పైసలు, ఈ సంవత్సరం 8 పైసలు. సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ డిఫెన్స్ వదిలేస్తే 17 పైసలు, ఈ సంవత్సరం 16 పైసలు. అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, సెంట్రల్ సెక్టర్ స్కీమ్ మీద పెట్టేటువంటి ఆదాయం, పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ మీద పెట్టే ఎక్స్పెండిచర్ కేంద్ర ప్రభుత్వానికి అది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్తో పోలిస్తే చాలా ఎక్కువ అన్నమాట. తర్వాత చూడండి, ఇవి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి. కరోనా కంటే ముందు 4.6 ఉండేది. కరోనా టైంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆదాయాలు తగ్గిపోవడం వల్ల, అప్పుల మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి రావడం వల్ల 9.2కి వెళ్ళింది. కరోనా తర్వాత ప్రభుత్వం దాన్ని తగ్గించే మార్గంలో వెళుతోంది. లాస్ట్ ఇయర్ 5.9, ఈ సంవత్సరం 4.9, 1% తగ్గించింది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో, లాస్ట్ ఇయర్ 2.9% ఆఫ్ జీడిపి, ఈ సంవత్సరం 1.8కి వచ్చింది. ఇలాంటి ఈ డెఫిసిట్ ట్రెండ్స్ అన్నీ కూడా వెళుతూ ఉన్నాయి కిందకి. అంటే ఇది శుభ పరిణామం అనమాట. ఎందుకంటే గవర్నమెంట్కి డబ్బులు బోల్డ్ వస్తున్నాయి. డబ్బులు బోల్డ్ వచ్చేటప్పుడు ఇక అప్పుల మీద డిపెండ్ అవ్వటం తగ్గించవచ్చు కదా, అదే జరుగుతుంది. రెండోది ఏంటంటే, గవర్నమెంట్ ఏదైతే అప్పు చేస్తోందో అందులో ఎక్కువ భాగాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాడుతున్నారు. మనం ఇంతకుముందు చూసాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్కి ఎలా పెరుగుకుంటూ పోతుందో. సరే, 16 లక్షల కోట్లు ఫిస్కల్ డెఫిసిట్ అనుకున్నాం కదా, ఆ 16 లక్షల కోట్లని ఎలా సమీకరిస్తారు? దాదాపు 12 లక్షల కోట్లు ఏదైతే ఉందో, 11-12 లక్షల కోట్లు మార్కెట్ బారోయింగ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాంటివి రిలీజ్ చేసి బారో చేస్తారు. రెండోది, స్మాల్ సేవింగ్స్ నుంచి దాదాపు 4 లక్షల కోట్లు. స్మాల్ సేవింగ్స్ మీ అందరికీ తెలుసు, పబ్లిక్ అకౌంట్. ఇంతకుముందు మీకు చెప్పాను, పబ్లిక్ అకౌంట్ నుంచి ప్రభుత్వం ఫిస్కల్ డెఫిసిట్ బ్రిడ్జ్ చేయడానికి బారో చేస్తే డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు పబ్లిక్ అకౌంట్లో ఉండేటువంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్కి ప్రభుత్వం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది, కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది. అయితే దీనివల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, ప్రైవేట్ సెక్టర్ బారో చేయడానికి మార్కెట్ నుంచి ఎక్కువ మనీ అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను 6.8% డైరెక్ట్ ట్యాక్సెస్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి, ఇది 5%. ఇక్కడ మీరు గమనిస్తే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ వాటా 6.8% ఆఫ్ జీడిపి. అంటే ఓవరాల్ సెంట్రల్ ట్యాక్స్ టు జీడిపి రేషియో 11.8%. చూడండి, కరోనా తర్వాత 11.8కి పెరుగుతూ వస్తుంది. కరోనా సంవత్సరంలో దాదాపు 10% ఉంది. తర్వాత అందులో 6.8 డైరెక్ట్ ట్యాక్సెస్, 5% ఇండైరెక్ట్ ట్యాక్సెస్, శుభ పరిణామం. ఇక్కడ చూడండి, ఈ నెట్ రిసిప్ట్స్ ఎలా పెరిగాయో ముఖ్యంగా మీరు గమనించవచ్చు. ఈ సెంటర్స్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ 23 నుంచి 26 లక్షలకు పెరిగింది. అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా 4 లక్షలు. అసలు బడ్జెట్లోనైతే 3 లక్షల కోట్లే, తర్వాత రివైజ్డ్ బడ్జెట్లో వాటిలో పెంచారు, అది 5.5 లక్షల కోట్లకు పెరిగింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్ ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ నెట్ ట్యాక్స్ రిసిప్ట్స్ ఫర్ ద సెంటర్ పెరగడానికి ప్రధాన కారణం పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పెరగడం, అలాగే కార్పొరేషన్ ట్యాక్స్, అలాగే జిఎస్టీ పెరగడం అనమాట. ఇక్కడ చూడండి, కంపోజిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. కొద్ది సెకండ్లు దీని మీద స్పెండ్ చేయండి, అంటే మీకు ఒక ఐడియా వస్తుంది కేంద్ర ప్రభుత్వం స్పెండ్ చేసే దాంట్లో దేనికి ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడండి, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్, దీనికి అన్నిటికంటే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మీరు గమనిస్తే కరోనా కంటే ముందు కేంద్ర ప్రభుత్వ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 3.4 లక్షల కోట్లు ఉండేది. ఇప్పుడు అది 11.1 లక్ష కోట్లకు చేరింది. యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అప్పుడు 1.7% ఉంటే ఇప్పుడు 3.2%కి వచ్చింది. ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇది శుభ పరిణామం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కేంద్ర ప్రభుత్వం గణనీయంగా పెంచడం వల్ల మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ప్రస్తుతం గత 3 సంవత్సరాల నుంచి 8% యావరేజ్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది ప్రెడామినెంట్లీ డ్రివెన్ బై ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, ఎస్పెషల్లీ కేంద్ర ప్రభుత్వ ఎక్స్పెండిచర్ అనమాట. తర్వాత ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూడండి, అంటే ఇక్కడ క్యాపిటల్
అసెట్స్కి ఇచ్చినటువంటి మనీ ఏదైతే ఉందో అది కూడా కన్సిడరేషన్లో తీసుకుంటే ఇఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి ట్రస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి నిజంగా చాలా మంచి పరిణామం అన్నమాట. ఈ స్లైడ్ కొంచెంసేపు చూడండి. ఇక్కడ 48 లక్షల కోట్లలో దేనికి ఎంత పోతోంది, ఎలా బైఫర్కేషన్ అవుతోంది అనేది ఇక్కడ కూడా ఇవ్వటం జరిగింది. ఈ మొదటి మాడ్యూల్లో బడ్జెట్కి సంబంధించిన ఫిగర్స్ కావచ్చు, అసలు ఏం జరుగుతోంది కావచ్చు, అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇక 2వ మాడ్యూల్ నుంచి 4వ మాడ్యూల్ దాకా బడ్జెట్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు ప్రజెంట్ చేసిన బడ్జెట్స్కి భిన్నంగా ఇంతకుముందు ప్రభుత్వం మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది. మనం ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ క్రౌడింగ్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ పెరిగితే ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అన్న లెక్కలో ఉంది. తర్వాత రెండోది ఏంటి, ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్. ధనికులు ఎక్కువ మంది అయినప్పటికీ వాళ్ళ ఇన్కమ్స్ పెరిగి వెల్త్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పేదవాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు ట్రికిల్ డౌన్తో అన్నటువంటి ఆలోచనతో ఉంది లాస్ట్ ఇయర్ దాకా. కానీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కొన్ని రాష్ట్రాల్లో అనుకున్న విధంగా పెర్ఫామ్ చేయలేకపోయిన తర్వాత చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది. మిడిల్ క్లాస్లో, బిలో మిడిల్ క్లాస్లో, ఎంఎస్ఎంఈస్లో జాబ్ క్రియేషన్ అనేది చాలా పెద్ద సమస్య అని గమనించిన తర్వాత ఈ బడ్జెట్లో జాబ్ క్రియేషన్కి ఇన్సెంటివ్స్, ఎంఎస్ఎంఈస్కి ఇన్సెంటివ్స్ ఇవన్నీ క్లియర్గా చాలా పారాగ్రాఫ్స్ కాన్సన్ట్రేట్ చేసి వాటిల్లో ఇన్కార్పొరేట్ చేశారు. వీటన్నిటి గురించి 2, 3, 4 మాడ్యూల్స్లో నేర్చుకుందాం. మీరు ఎకనామిక్ సర్వే, యూనియన్ బడ్జెట్ ఈ మాడ్యూల్స్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఎందుకంటే సగం నాలెడ్జ్తో చాలామంది నేర్చుకుంటున్నారు. నేను ఏదైనా వీడియో చూస్తే బడ్జెట్కి సంబంధించి క్రిస్టల్ క్లారిటీతో చెప్పినటువంటి మాడ్యూల్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందుకని రైట్ ఎడ్యుకేషన్ మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి. ఈ మాడ్యూల్ చూసిన తర్వాత అసలు ప్రభుత్వ లెక్కలు ఎలా డబ్బులు వస్తున్నాయి, ఎలా పోతున్నాయి అనేటువంటి దాని మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. రేపు శుక్రవారం నాడు బడ్జెట్ మాడ్యూల్ నెంబర్ 2 ప్రజెంట్ చేస్తాను. నమస్తే.